ఇక్కడ ఒకటి చిన్ని సమస్యల మీద నేను ఒకటైతే మాట్లాడదలుచుకున్నానండి. కేసినేని చిన్ని ప్రస్తుతం ఒక మునిగిపోతున్న నావలాగా కనబడుతున్నాడు మనకి. మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా బావులుగా స్పీడ్ బోట్ లాగా ఓకే ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్కనావలాగా అయితే కనపడుతున్నాడు. పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నట్టుగా కనపడుతుంది అతను పడవలోకి అయితే. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి అయినా చాలా మహిమగల దేవుడు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు కూడా ఆ స్వామివారి ఆలయం మీద కన్నేసి దాన్ని ఎలా ఎత్తేయాలి ఎలా దొబ్బేయాలి అనుకున్నప్పుడు కనకదుర్గ రెండో కంటికి తెలియకుండా దాన్ని కనకదుర్గ అమ్మవారికి గుడికి అడాప్ట్ చేసి తద్వారా ఆ భూమిని ఎత్తేద్దామని కొంతమంది చూశారు. ఆయనకి అమాయకంగా సంతకం పెట్టినటువంటి ఒక పెద్ద ఆయన ఈ సంతకం పెట్టిన వెంటనే ఆరోగ్య సమస్యలు తలెత్తినాయి. ఇదేదో ఆ దేవుడి ఫైల్ పెట్టిన కాడి నుంచి నాకు ఈ దరిద్రం పట్టుకుందని చెప్పి వెంటనే ఆయన అక్కడితో ఆ పని ముందుకెళ్లకుండా ఆపేశారు. అంటే నాకు సమాచారం, చాలామంది ఎండోమెంట్స్ వాళ్ళు నాతో చెప్పినటువంటి సమాచారం అది. అట్లాగే ఇప్పుడు కేసినేని చిన్ని గారు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారి ఆస్తుల మీద కన్నేశాడు. కన్నేసిన దగ్గర నుంచి మొదలైంది. కేసినేని చిన్ని విజయవాడ ఎంపీ పడవకి చిల్లులు పడుతుంటే స్పీడ్ బోట్ లాగా మనం ఫారెన్లో సినిమాల్లో చూపించినట్టు, ఫారెన్లో షూటింగ్లో చూపించినట్టు స్పీడ్ బోట్ లాగా జమ్మని దూసుకెళ్తున్నాడు అనుకుంటే ఇప్పుడు అతనికి చెక్క పడవలాగా చిల్లులు పడుతున్న పరిస్థితి, చిల్లులు పడి నీళ్లు లోపలికి వస్తున్న పరిస్థితి వాళ్ళు చూస్తుంటే నాకైతే గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తులు ముట్టుకున్న పర్యవసానమే ఈ చిన్ని పడవలోకి నీళ్ళు వచ్చినాయని నాకు కనపడుతుంది.